హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదర్ మరోకొండం. నేను మీ ప్రసాద్. వైసీపీ రెండో జాబితా విడుదల. ఈసారి అయితే ఏకంగా మంత్రుల పేర్లే లేవు. విషయం ఏంటి అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ అనేక రకాలైన కసరత్తు అయితే చేస్తూ ఉంది. ముందుగా అభ్యర్థుల జాబితా గురించి. సో ఏంటి అంటే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది అని స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే పలు సందర్భాల్లో చెప్పిన క్రమంలో ఇప్పుడు ఏదైనా సరే అభ్యర్థులు మార్చాలి, వై నాట్ 175 అనే స్లోగన్ తీసుకున్నాం అని చెప్పేసి అంటున్నారు. సరే, ఎంతవరకు సాధ్యపడిద్ది ఏంటి అవన్నీ తర్వాత అంశాలు. అయితే దీనికి సంబంధించిన అంశాలైతే మనం చూసినట్లయితే మొదటి జాబితాలో 11 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. సో ఇప్పుడు 24 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు అనమాట. సో ఈ జాబితాని నిన్న సాయంత్రమే రిలీజ్ చేశారు. సో ఎవరెవరికి స్థానాలు ఉన్నాయి, ఎవరెవరికి స్థానాలు లేవు అనే అంశాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ముఖ్యంగా సీనియర్ రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఈసారి స్థానం లేకుండా పోయింది. సో ఒకసారి కనుక మనం చూసినట్లయితే 3 ఎంపీలను మార్చడం జరిగింది. అనంతపురం ఎంపీ శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ ఆయన ఖరారు చేశారు. హిందూపురం ఎంపీగా శ్రీమతి జోలదరాశి శాంత ఆవిడని ఖరారు చేశారు. మన హిందూపురం ఎంపీ తెలియదేం కాదు, గోరంట్ల మాధవ్ గారు. ఆయన ఒక వీడియో వచ్చింది కదా, ఆ వీడియో వలన పార్టీకి ఎంత డ్యామేజ్ అవుద్ది. అఫ్కోర్స్ పార్టీ కావాలని ఏమని చెప్తా ఉంటుంది, అది ఫేక్ వీడియో, అసలు ఒరిజినల్ దొరికితే ఇది ఫేకో కాదో తెలుస్తుంది అని చెప్పేసి అంటారు. ఉదాహరణకి ఎవరైనా ఒక ఉద్యోగస్తుడు సర్టిఫికేట్ పెట్టాడు అనుకోండి, అది ఫేకా ఒరిజినల్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆడు ఒరిజినల్ తీసుకొస్తే ఇది ఫేక్ అని తెలియజేస్తారా? లేకపోతే అది ఫేక్ ఒరిజినల్ చెక్ చేయడానికి ఉంటుందా? అలా ఉంటాయి. సో అది డిఫెండ్ చేసుకున్నా అవ్వదు, ఆ డ్యామేజ్గానే ఉంటుంది. సో ఆ డ్యామేజ్ ఫలితం ఈ విధంగా ఉంటుంది. సో గోరంట్ల మాధవ్కి ఎంపీ టికెట్ లేదు. నెక్స్ట్ 3 అరకు ఎంపీ ఎస్టీ అనమాట, శ్రీమతి కొట్టుగుళ్ళి భాగ్యలక్ష్మి ఆవిడకి ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలు చూస్తే రాజాం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, తాలే రాజేష్, అనకాపల్లి మలసాల భరత్ కుమార్. అంటే ఏంటి, ఆల్రెడీ ప్రస్తుతం మంత్రి గారు ఉన్నారు కదా, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, ఆయనకి లేదు. తర్వాత కంబాల జోగులు పైగరపేట, అది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీయే. నెక్స్ట్ రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, తర్వాత పి గన్నవరం, అది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీయే. విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం శ్రీమతి వంగా గీత, ఈవిడ ఎంపీగా ఉన్న ఆవిడని తీసుకొచ్చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా పిఠాపురంకి ఇచ్చారు. జగ్గంపేట తోట నరసింహం, ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఆయనని మరి టికెట్ కాదన్నారు కదా, ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ గారితో కూడా భేటీ అయ్యారు. సో తోట నరసింహానికి ఇచ్చారు. ప్రత్తిపాడు వరపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, ఆయన ఎంపీనే, ఆయన తీసుకొచ్చి రాజమండ్రి సిటీగా ఎమ్మెల్యేగా వేశారు. రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ఆయన కూడా ఒక మంత్రి గారు, ఆయన తీసుకొచ్చి రాజమండ్రి రూరల్లో వేశారు. ఇక పోలవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్, ఈయన తరచూ టీవీ డిబేటుల్లోనూ డిస్కషన్లో వస్తూ ఉంటారు. సో ఆయనకి ఎర్రగొండపాలెం ఏదైతే అక్కడ ఆదిమలపు సురేష్ ఉన్నారో ఆయన తీసుకెళ్ళి మరి కొండేపల్లి ఇచ్చారు కదా, సో తాటిపర్తి చంద్రశేఖర్కి అయితే టికెట్ కేటాయించారు. ఇక దాని తర్వాత ఎమ్మిగనూర్ శ్రీ మాచాని వెంకటేష్, తిరుపతి భూమిన అభినయ్ రెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు అభినయ్ రెడ్డి వారసుడికి ఇచ్చారు తిరుపతి. సో గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా ముస్తఫా, షేక్ ముస్తఫా గారు గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఆయన కుమార్తెకి ఇచ్చారు. ఇక మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, అంటే పేర్ని కృష్ణ కిట్టు అంటారు అతన్ని, ఆయన పేర్ని నాని గారి అబ్బాయి. పేర్ని కృష్ణమూర్తి అంటే పేర్ని నాని గారి తండ్రి గారి పేరు పేర్ని కృష్ణమూర్తే. సో అతని తండ్రి పేరే కొడుకు పెట్టుకున్నారు. సో ఆ కొడుక్కి ఈసారి ఏదైతే పేరు నాని గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారో నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని, సరే కిట్టుకి అయితే టికెట్ కేటాయించారు. ఇక దాని తర్వాత చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయనకి ఇచ్చారు. ఇక పెనుగొండ శ్రీమతి కేవి ఉషాశ్రీ చరణ్, ఆవిడకి ఇవ్వడం జరిగింది. కళ్యాణదుర్గం శ్రీ తలారి రంగయ్య, ఇక తర్వాత గొడ్డేటి మాధవి, దాని తర్వాత పాడేరు శ్రీ మత్స్యరాజ విశ్వేశ్వర రాజు, ఇక విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్, అక్కడ మల్లాది విష్ణు ఉన్నారు కదా, ఆయన ప్లేస్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరు, మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఆయన. ఆ వెస్ట్ నుంచి తీసుకొచ్చి విజయవాడ సెంటర్లో పెట్టారు.
సో ఇది విజయవాడ వెస్ట్లోకి వచ్చేసి షేక్ ఆసిఫ్. ఈ షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆయన తీసుకొచ్చి విజయవాడ వెస్ట్లో పెట్టారు. విజయవాడ వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో పెట్టారు. సో ఇప్పుడు మల్లాది విష్ణు ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయనకు టికెట్ లేదు. సో ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి సెంట్రల్లో ఇచ్చారు. సెంట్రల్కి వెస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందండి? నియోజకవర్గాలు మార్చినంత మాత్రాన వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమన్నా మంచోడు అయిపోతాడా? అక్కడ వ్యతిరేకత ఉంటే ఇక్కడ సానుకూలత వస్తుందా? గట్టిగా చెప్పవలసి వస్తే 1 టౌన్కిను సెంట్రల్కి పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. గట్టిగా 3-4 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటాయి ఈ 2 నియోజకవర్గాల్లో కూడా. సో ఈ గ్యాప్లోనే మరి నియోజకవర్గాల్లో మార్పులు చేసేస్తే, అభ్యర్థులను మార్చేస్తే అక్కడ ఓడిపోయేవాడు ఇక్కడ గెలుస్తాడా? మరి ఇక్కడ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలను కూడా మార్చేశారు. గుడివాడ అమర్నాథ్ గారు మరి ఆయన్ని మార్చేశారు. ఇప్పుడు చూసారా, గమనించండి ఒకసారి, ఎవరెవరికి టికెట్లు రాలేదు. ఎవరైతే కొంచెం దురుసుగా మాట్లాడటం కానీ, ప్రతిపక్షాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం కానీ, లేదా ట్రోల్ అయిపోతూ ఉంటారు చూసారా సోషల్ మీడియాలో, ఈ బ్యాచ్ అందరికీ టికెట్లు లేవు. గుడివాడ అమర్నాథ్ గారు అదన్నారు, ఇదన్నారు, ఎరగదీసేసామన్నారు. మరి తీరా చూస్తే ఆయనకి టికెట్ కూడా కేటాయించాల. ఇప్పటికైనా తెలుసుకోవాలి రాజకీయాలు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. సో ఇప్పుడు పైగా వాళ్ళ చేత మాట్లాడిస్తుంది ఎవరు? మరలా హైకమాండే. ఇదిగో ఈ విధంగా మాట్లాడి వీళ్ళని తిట్టు, వాళ్ళని టార్గెట్ చేయని మాట్లాడేందుకు బలైపోతుంది మరలా వీళ్ళు. సో ఇప్పటికైనా రాజకీయాలు అనేవి కొంచెం పరిణితి చెందినవి ఉండాలి. ఫస్ట్ పాయింట్, అసలు రాజకీయంగా ఉన్న ఆ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, వాళ్ళకంటూ ఒక అవగాహన ఉండాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి. అసలు హైకమాండ్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదా, మనం చేసే చర్యలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా లేవా, ఇవి ఆలోచించుకోకుండా ఇంక ప్రతిదీ హైకమాండ్ చెబుతుంది నేను చేస్తున్నానంటే, మీరు సొంతంగా నాయకుడిలాగా ఎదిగేది ఎప్పుడు? మీకంటూ సొంత క్యాడర్ ఉండేది ఎప్పుడు? ఒక పార్టీని నమ్ముకొని, పార్టీ జెండాను నమ్ముకొని ఉన్న కార్యకర్తలు మీ వెనకాలకి వస్తున్నారు అంటే మీరు పార్టీ మారితే మీ వెనకాల ఉంటారు. మీరు ఇండిపెండెంట్గా ఉంటే ఏ ఒక్కడు ఉండరు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు నాయకుడు కాదు, ఒక పార్టీని నమ్ముకొని మాత్రమే ఉంటున్నారు. నాయకుడు అంటే ఎలా ఉంటారు? ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత, లేదా ఒక ఎమ్మెల్యే కాకముందు అయినా సరే, ఓటమైనా గెలుపైనా తనకంటూ ఒక సొంత క్యాడర్, అనుచర వర్గాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి. అది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. వ్యక్తిగతంగా మీరు వ్యవహరించే శైలిని బట్టి వస్తుంది. మీ దగ్గర ఉన్న నాయకత్వ లక్షణాలను బట్టే వస్తాయి. అవేమీ లేకుండా మేము ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి గెలిచాం, ఈ పార్టీలోకి వచ్చాం కాబట్టి ఓడిపోతాం, లేదా ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి పనికిరామని చెప్పేసి ప్రజల్లోకి వెళుతుంది ఆ భావన. అలా కాకుండా మీరు ఏ పార్టీలు మిమ్మల్ని దూరం చేసుకున్నా, ఏ పార్టీ మిమ్మల్ని దగ్గర చేసుకున్నా వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి. దగ్గర చేసుకుంటే, దూరం చేసుకుంటే నష్టం ఉండాలి అనే నాయకత్వ లక్షణాలు, ఆ క్యాడర్ మీరు బిల్డ్ చేసుకుంటే ఎవరికైనా గుర్తింపు ఉంటుంది. అలా కాకపోతే టికెట్ ఇదిగోండి, మంత్రులకే టికెట్ ఇవ్వట్లేదు, ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వైసీపీ 2వ జాబితాను కూడా రిలీజ్ చేసింది. మొత్తం మీద 24 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు. మరి ఇంకెన్ని జాబితాలు వెనకాల ఉన్నాయో. ఇప్పుడు ఓవరాల్గా 35 మంది తేలేరు ఎమ్మెల్యేలుగా, 3 ఎంపీలను చూపించారు. సో భవిష్యత్తులో ఇంకెన్ని లిస్టులు వస్తాయో, అవి 70-80 అవుతాయో, 100-120 అవుతాయో, ఏమవుతుందో చూడాలి. మొత్తం మీద వైసీపీ అయితే 2వ జాబితాను రిలీజ్ చేసింది. మరి దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఏమైనా తలెత్తుకుని ఉంటారా? తలెత్తి మాట్లాడగలుగుతారా? మా టికెట్ రాపోయినా బ్రహ్మాండం, పర్వాలేదు, నేను మంత్రి అయినా సరే మాజీ మంత్రిగా కొనసాగుతాను, కానీ మా అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకున్న బ్రహ్మాండం కట్టుబడి ఉంటానంటారా? మంచిదే. లేదు వ్యతిరేకత ఉంటారా? అది వాళ్ళ ఇష్టం. లేదు అటు ఇటు కాకుండా సైలెంట్గా ఉంటారా? లేదు రాజకీయాలు తప్పుకుంటారా? ఏంటో తెలియాలి అంటే మరి ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీ 2వ జాబితా విడుదల చేసిన దానిపైన మరి ఆ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా జాబితా ఇంతటితో ఆగిపోతే ఇంకెన్ని జాబితాలు తయారవుతాయన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.